కాబట్టి ఏదో చేయాలని తప్పన ఉంటుంది. అప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ ఎట్లా వస్తాయి అన్నది కూడా ఆయనకి తెలుస్తుంది, నేర్చుకుంటారు. ఆ సైడ్ ఎఫెక్ట్ని ఎట్లా పరిష్కరించాలన్నటువంటిది ఈయన కొత్తదనం చూపెట్టారు అనుకోండి, మిగతా వాళ్ళకి పాఠం అవుతారు. లేదు 4 రోజుల పైకి నా వల్ల కాదని పక్క తప్పుకున్నారు అనుకోండి, ఇక రొటీన్ నాయకుడు అవుతాడు. నాకు తెలిసి ఆయనలో అయితే ఆ టెంపర్మెంట్ ఉంది కాబట్టి ఏదో చేయాలన్నటువంటి టెంపర్మెంట్, ఏదన్నా సాధించగలుగుతాడు, ఇంకేమన్నా భవిష్యత్తు మార్గనిర్దేశం చేయగలుగుతాడు అనుకుంటున్నాను. ఏ ప్రభుత్వం వచ్చినా కొన్ని శాఖల నుంచి నిధులను మళ్లించుకుంటది సంక్షేమానికి. అలాగే మొన్న జగన్ గారు చేసిన, అంతకుముందు చేసినది. పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు నిజంగా ఆ శాఖల మీద సీరియస్ గా ఫోకస్ పెట్టి దేని నిధులు దానికే వాడాలి, దేని డెవలప్మెంట్ దానికే, ఇలాంటి అంటే మెయిన్ పాలనకి ఇబ్బంది అవుతారు రేపొద్దున. ఎందుకు అవుతుంది, చెయ్యాలి కదా, దాన్ని అదే చెయ్యాలి. ఎందుకు మార్చాలి అసలు నిధులు? మరి ఇన్నాళ్ళు ఎందుకు మార్చారు? అదే ఇప్పుడు ముఖ్యమంత్రులు ఇష్టారాజ్యంగా నడిచింది. అది సంక్షేమాలు ఎక్కువ ఇచ్చేసి వాటికి సరైన నిధులు లేకే కదా ఈ అడ్జస్ట్మెంట్లు. దీనికి సంబంధం లేదు. వాస్తవంగా గతపు పాలనా వైఫల్యాల కారణంగా జరిగింది. ఇప్పుడు పంచాయతీ రాజుకు వచ్చినటువంటి డబ్బుల్ని తీసుకెళ్లి సంక్షేమానికి ఏమి ఇవ్వాల, సంక్షేమానికి అప్పులు తీసుకుని ఇచ్చారు. వీటిట్లో జరిగిందల్లా ఏంటంటే గతంలో కరెంటు బిల్లులు కూడా కట్టకుండా ఎగవేస్తూ కూర్చున్నారు. పంచాయతీ రాజుకు వచ్చిన డబ్బులన్నీ కరెంటు బిల్లులకే పోయినాయి. అంటే పాత బకాయిలు తీర్చడానికి పోయింది. కాబట్టి అదేవి డైవర్షన్ అటుగా జరిగింది. అంటే పంచాయతీ రాజ్ నిధులు విద్యుత్ శాఖకు మళ్ళీ ఇచ్చారా? విద్యుత్ శాఖ కానీ ఎందుకంటారు, విద్యుత్ శాఖ ఆడి బాకీ వాడు కడితే మళ్ళీ నాకు అర్థం కాలే. ఇప్పుడు ఏమన్నా విద్యుత్ శాఖ